ఇప్పుడు మన దేశంలో మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలా ఎక్కువగా దొరుకుతున్న ఈ కౌంటర్ఫీట్ డ్రగ్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఇప్పటి వరకు డూప్లికేట్ షూస్, డూప్లికేట్ క్లాత్స్, కల్తీ ఫుడ్ వీటి కోసమే మనం చూసాం. ఈ కౌంటర్ఫీట్ డ్రగ్స్ అనేది మన ఊహకు అందనంతగా మన దాంట్లో మమేకమై ఉంది. అసలుకి ఇవి ఎలా కలుస్తాయి? గవర్నమెంట్ తీసుకొచ్చిన ట్రాకింగ్ రూల్ ఏంటి? క్యూఆర్ కోడ్ ఏది స్కాన్ చేస్తే తెలుస్తుంది ఇది ఫేక్, ఏది నిజం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి మరియు మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. కౌంటర్ఫీట్ డ్రగ్స్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటీ పిల్ అంటే మన యూజువల్గా అసలు రియల్ డ్రగ్లో ఉండాల్సిన కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉందో అది ఈ డ్రగ్లో ఉండదు. దాని బదులుగా చాక్ పౌడర్, స్టార్చ్ పౌడర్, ఇంట్లో దొరికే మైదా పిండి లాంటిది పెట్టి ఎంటీగా పిల్లని తయారు చేస్తారు. రెండోది టాక్సిక్ కెమికల్స్. ఇవి ఇల్లీగల్గా ఉండే ఒక ఫ్యాక్టరీస్లో తయారు చేస్తారు కాబట్టి ఒరిజినల్ డ్రగ్ యొక్క కలర్ రావడం కోసం ఇండస్ట్రియల్ డ్రైస్, టాక్సిక్ మెటీరియల్స్ లైక్ లెడ్, ఆర్సెనిక్ లేదా ఫెంటనిల్ లాంటి సబ్స్టెన్సెస్ అందులో దొరకచ్చు. మూడోది రాంగ్ డోసేజ్. కాస్ట్ తగ్గించడం కోసం, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కోసం ఉండాల్సిన మోతాదు కన్నా చాలా తక్కువ మోతాదులో డోస్ ఉండి తయారు చేసే పిల్స్ మూడో రకం. నాలుగోది ఫ్లాలెస్ మాస్టర్ కాపీ. యాజ్ ఇట్ ఈస్గా పైన బ్రాండింగ్ లేదంటే హాలోగ్రామ్స్, హిడెన్ లోగోస్, స్టిక్కర్స్ అన్నీ ఎగ్జాక్ట్ బ్రాండెడ్గా ఉండే వాటిలానే వస్తుంది, కానీ అందులో ఉండేది మాత్రం ఫేక్ డ్రగ్ అనమాట. ఈ 4 రకాలుగా కౌంటర్ఫీట్ డ్రగ్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు ఇవి అసలు మన దాకా ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం. లోకల్గా ఉండే హోల్సేలర్స్ కానీ అన్ఆథరైజ్డ్ వెబ్సైట్స్ కానీ ఏం చేస్తాయంటే తక్కువ డబ్బులకి మెడిసిన్స్ వస్తున్నాయని చెప్పని ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి మెడిసిన్ కొనుగోలు చేయడం ద్వారా ఈ మార్కెట్లో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకుని మన సప్లై సిస్టమ్స్లోకి ఈ కౌంటర్ఫీట్ డ్రగ్స్ వస్తున్నాయి. మనం తీసుకోవడం ద్వారా వచ్చే రిస్క్స్ ఏంటి, సైన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఇమాజిన్ బాగా హై బీపీ ఉన్న పేషెంట్, లేదా సివియర్ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్, లేదా క్యాన్సర్ క్రిటికల్ స్టేజ్లో ఉన్న ఒక పేషెంట్ ఒక ఎంటీ పిల్ ఉన్న ఈ ఫేక్ డ్రగ్ తీసుకోవడం వల్ల హై బీపీ ఇంకా ఎక్కువైపోయి స్ట్రోక్ రావచ్చు, క్యాన్సరే క్యూర్ అవ్వకుండా ముదిరిపోయి టర్మినల్ స్టేజెస్కి వెళ్ళొచ్చు, లేదా హార్ట్ డిసీజ్ సివియర్ అయిపోయి ఇది ఒక స్లో మోషన్ మర్డర్. రెండోది రాంగ్ డోసేజ్. తక్కువ డోసేజ్ ఉన్న మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, దానికి యాంటీబయాటిక్ తీసుకున్నాం, బట్ అందులో డోసేజ్ తక్కువ ఉంది, సో అది బ్యాక్టీరియా మీద సరిగ్గా యాక్ట్ చేయదు. దెన్ బ్యాక్టీరియా మ్యూటేషన్ అయి సూపర్ వర్క్ అవుతుంది. ఆ సూపర్ వర్క్ బాడీలో ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల ఫర్దర్ మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హై క్వాలిటీ కరెక్ట్ బ్రాండెడ్ మెడిసిన్ వాడినా సరే రెసిస్టెన్స్ రావడం వల్ల అది పనిచేయడం మానేస్తుంది. చిన్న డ్రగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్, లెడ్, ఈ ఫెంటనిల్, కెమికల్ డైస్ ఇవి మిక్స్ అయినవి తీసుకోవడం వల్ల బాడీలో ఎలర్జిక్ రియాక్షన్ రావచ్చు. ఒక్కొక్కసారి అది హైపర్ ఎలర్జిక్ అయితే అక్యూట్గా మీ లివర్ ఆర్ కిడ్నీని డ్యామేజ్ చేసి డెత్కి కూడా దారితీయచ్చు. మరి ఈ కౌంటర్ఫీట్ డ్రగ్స్ని ఎదుర్కొనడం ఎలా? ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా 300 ఫాస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్కి క్యూఆర్ కోడ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కోడ్ని డిస్ప్లే చేయాలని సూచించింది. దాని ద్వారా మీరు మార్కెట్లో కొన్న డ్రగ్స్ని మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తే అది ఏ మ్యానుఫ్యాక్చరర్ ద్వారా వచ్చింది, బ్యాచ్ నెంబర్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇలా ట్రాక్ చేసుకోవడం ద్వారా మీరు తీసుకుంది కరెక్ట్ డ్రగ్గా లేదా కౌంటర్ఫీటా అనేది తెలుసుకోవచ్చు. రెండోది, మీరు ఎప్పుడు వాడే మెడిసిన్ కలర్ మారినా, లైక్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఆర్ అది వేసుకున్న దగ్గర నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా గమనిస్తున్నా, లేదా పేపర్ లైక్ ఆ స్ట్రిప్ పేపర్ చింపంగానే ఇమీడియట్గా పౌడర్ లాగా అయిపోవడం, లేదా రొటీన్ లాగా లేకుండా ఉంటే వెంటనే అది ఫేక్ ఏమోనని గుర్తించండి. మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. గూగుల్ సెర్చ్లో అన్ఆథరైజ్డ్ వెబ్సైట్స్లో భారీ డిస్కౌంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఎంఆర్పీ ఉన్న మెడిసిన్ 200 రూపీస్కే మీకు ఇస్తాను అని అంటే నమ్మకండి, అది కౌంటర్ఫీట్ కావచ్చు. ఇప్పుడు కౌంటర్ఫీట్ ఆర్ ఫేక్ డ్రగ్ని మీరు గుర్తించారు, దెన్ ఏం చేయాలి? వెంటనే మీ డాక్టర్ని కలవండి. డాక్టర్ అది చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళ ఉన్న మెడికల్ షాప్లో అది కౌంటర్ఫీట్ డ్రగ్గా ఒరిజినల్ డ్రగ్ అని మీకు చెప్తారు. ఒకవేళ అది కౌంటర్ఫీట్ అయితే లోకల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కానీ కంప్లైంట్ని లాడ్జ్ చేయండి. అట్ ద సేమ్ టైం హెల్త్ ఈజ్ వెల్త్. ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కానీ హెల్త్ పోతే తిరిగి సంపాదించుకోలేం. సో అన్ఆథరైజ్డ్ గూగుల్ వెబ్సైట్స్ ద్వారా కానీ ఎవరైనా భారీ డిస్కౌంట్స్ అది తక్కువ ధరకే ఇస్తున్నారు అంటే జాగ్రత్త పడండి, అది కౌంటర్ఫీట్ డ్రగ్ అవ్వచ్చు. సో ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఆథరైజ్డ్ యాప్స్ లైక్
టాటా 1mg, అపోలో, ఫార్మసీ ఇలాంటి వెబ్సైట్స్ నుంచే కొనండి. లోకల్ డైరెక్ట్గా కొనేటప్పుడు కూడా ట్రస్టెడ్ మెడికల్ షాప్స్, ఎప్పటి నుంచో ఉన్న మెడికల్ షాప్స్ వాటి నుంచే తీసుకోండి.